ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అనుకున్న అంశం భద్రత. దేవుడు మనకి ఇస్తున్న భద్రత గురించి వాక్యం మాట్లాడాలని దేవుడు తలంపు ఇచ్చి ఉన్నాడు. అయితే నేను ఇది ఈ న్యూ ఇయర్లో మొదటి ఆదివారం అనుకుంటా, చాలాసార్లు అక్కడ కూర్చున్నప్పుడు రక్షణ లేనప్పుడు, రక్షణ ఉన్నప్పుడు రెండు విధాలుగా నేను అనుకుంటా ఉండేవాడిని, ఈరోజు మాట్లాడేవాళ్ళు ఎంతో ధన్యత చేసి ఉంటారు వాక్యం చెప్పేవాళ్ళు. ఎందుకు అని అంటే నూతన సంవత్సరం ఫస్ట్ వీక్లో ఆధారం మాట్లాడుతున్నారంటే దేవుడి కృప అని అనుకుంటా ఉండేవాడిని ఎప్పుడు అక్కడ కూర్చొని. అదే రీతిగా దేవుడు అనుకోని రీతిగా ఈరోజు నాకు అంటే నేను అనుకునేవాడిని కాబట్టి నాకు అటువంటి భాగ్యం ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ చెల్లిస్తుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు వాస్తవానికి శాలేం రాజు గారు చెప్పాల్సిన వాక్యము అనుకోని రీతిగా నేను చెప్తా ఉన్నా. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడి యొక్క ధన్యత నా పట్ల. వాస్తవానికి నూతన సంవత్సరం అని ఆలోచిస్తూ ఉంటే నూతన సంవత్సరం అనేది జస్ట్ ఏ నంబర్. వాస్తవానికి క్రిస్టియన్ మామూలుగా ఇంగ్లీష్ క్యాలెండర్లో ఇది న్యూ ఇయర్, తెలుగు క్యాలెండర్లో ఇంకొక న్యూ ఇయర్ ఉంటుంది. అట్లాగే కొన్ని ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు రోమన్ క్యాలెండర్స్ ఇట్లా కొన్ని చూసుకుంటే ఆ క్యాలెండర్స్ డేట్స్ అనేది వేరుగా ఉంటాయి. కానీ నాకు అనిపించిన తలంపు ఏంటంటే ఒక మనిషికి న్యూ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే మనము పుట్టినరోజు, మన జన్మదినం అనేది ఆ రోజు నుంచి మనకేమవుతుంది, ఈ లోకంలో డేట్ కౌంట్ అవుతుంది. సో ఆ దినాన్ని మనము వాస్తవానికి నా ఉద్దేశం చెప్తున్నా, వేరే వాళ్ళ ఉద్దేశం కాదు, ఆ రోజు మనము సెలబ్రేట్ చేసుకోవాల్సింది. ఎందుకు అని అంటే దేవుడు ఒక పర్పస్ బట్టి మనల్ని ఈ లోకంలో ఏం చేశాడు, జన్మించాడు. ఒక పర్పస్ బట్టి మనం ఏ లోకంలో ఉన్నాము కాబట్టి దేవుని యొక్క క్రియ దానిలో ఉంది. కాబట్టి ఆ దినాన్ని మనం ఎంతగానో ఆనందించి సంతోషించి దేవుణ్ణి మహిమపరిచే బిడ్డల్లాగా ఉండాలి. అలాగే మన యొక్క దాంపత్య జీవితంలో మ్యారేజ్ డేస్ కూడా చేసుకోవాలి. వాస్తవానికి అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ప్రతి ఒక్క వివాహ దాంపత్య జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, అవధోకలు అన్నీ ఉంటాయి. కానీ దేవుడు మనల్ని ఆ యొక్క ఐక్యతతో నడిపిస్తూ ఒక సంవత్సరం దాటి చేస్తున్నాడు. కాబట్టి ఆ రోజుని మనము జ్ఞాపకం చేసుకొని కేవలం దేవుడు, నేను చూసినట్లయితే అబ్రహాము నీ దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన ఏమిటి, దేవుడు చేత ఎన్నుకోదగినవాడు. అప్పుడు ఇజ్రాయేలీలు వీళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఒక జనాంగాన్ని సృష్టించిన వాడై ఉంటున్నాడు. ఇక్కడ ఎందుకు సృష్టించాలంటే దేవుడు ఈ లోకాన్ని సమస్తముని ఆయన చొప్పున ఆయన ఏం చేశాడు, నిర్మించాడు, సృష్టించాడు మనల్ని. సో వాక్యానికి వెళ్ళేక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడి నేను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత స్తోత్రాలు. అలాగే ఆరాధనలో నీకు మహిమార్థకరంగా జరిపించిన విధానం బట్టి స్తోత్రాలు. నాయన, మా పట్ల మీరు ఉండండి, మీ ప్రేమ ఎల్లప్పుడూ మా మీద ఉంచండి. నాయన, నీవు లేనిదే మేము వ్యర్థం ప్రభువా, నీవు లేని జీవితం వ్యర్థం నాయన.
నీవు లేకపోతే ఒక క్షణమైనాను మేము జీవించలేము. అందుబట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడండి. నిలబడిన వ్యక్తి ఇంపార్టెంట్ కాదు కానీ ప్రభువా, నాయనా, మీరు మాతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అదే రీతిగా మీరు మాట్లాడి మా హృదయాన్ని ఆయత్తపరచండి. మా విశ్వాస జీవితంలో ముందు నడవటానికి కృప చూపించండి. ఈ సమయాన్ని మీకు మహిమార్థకరంగా ఉండుటకు సాయం దయచేయమని మా ప్రభువైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, కీర్తనలు 117వ కీర్తన ఒకసారి చదువుకున్నట్లయితే 2 వచనాలు ఉంటాయి. యెహోవా, కొంచెం చదివి సాయం చేయండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. కాబట్టి సమస్త అన్యజనులారా అంటున్నాడు. ఇక్కడ ఒక జనాంగము పేరెత్తి చెప్పట్ల. సమస్త అన్యజనులారా ఎవరిని స్తుతించాలంట? యెహోవాని స్తుతించాలంట. సో నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్కరు మనము ఈ లోకంలో ఉంటున్నాము అని అంటే మనము వీఆర్ చూజన్, మనము ఎన్నిక చేయబడ్డ వారం. మనం ఎంత కృప నొందిన వారము అనేది మనము గ్రహించాల్సిన వారిగా ఉంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మోషేని చూసుకుంటే, మోషే ఎక్కడ జన్మించాడు, ఎక్కడ పెద్దవాడయ్యాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ పని చేశాడు, చివరికి ఎక్కడో ఆయన జీవితము కొనసాగిస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని పిలిచి ఆయన ద్వారా ఇశ్రాయేలీయుల్ని ఏం చేశాడు? విడుదల కలిగజేశాడు. సో నేను చెప్పేది ఏంటంటే, సో మనము ఈ లోకంలో జీవిస్తున్నాము అని అంటే మన ద్వారా కూడా దేవుడు ఏం చేయాలని ఆశిస్తున్నాడు? కార్యాలు, దేవుని యొక్క కార్యాలు చేయాలని ఆశిస్తున్నారు. లాస్ట్ పాట మనం పాడినట్లయితే ఆ లాస్ట్ వర్స్ చాలా నచ్చింది నాకు. ఒకసారి తీసి చదవరా? కొంచెం బ్యూటిఫుల్ వర్స్ అది. విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. అంటే ఈ యొక్క ఇది విన్నప్పుడు విశ్వాసము మనము కాపాడుకోలేము. మనం ఎందుకంటే బలహీనులము. విశ్వాస జీవితం కూడా ఎవరు కాపాడాల్సిన వారు? ప్రభువైన యేసు దేవుడు. నిజంగా ఇది చదివినప్పుడు ఎంత ఇది అనిపిస్తుంది అంటే, మనము దేనికి యోగ్యత లేని వాళ్ళం, ఎటువంటి ఎబిలిటీస్ కానీ ఎటువంటి దేనికి ఇది లేనట్టి మనల్ని దేవుడు ఏ లోకంలో ఈరోజు ఇంతగా ఉంచాడు అని అంటే ఆయన కృపను బట్టే. సో మన విశ్వాసము ఆయన కాచితేనే మనలో ఉంటుంది. సో మనము చేయాల్సిన పని ఏంటి? ఏంటంటే మనము ఎలుగెత్తి దేవుని పట్ల చూస్తూ ఆయన్ని విశ్వాసంతో ఆయన్ని కొనియాడాలి. మనం అడగాలి, ప్రభువా నేను బలహీనుణ్ణి, నన్ను బలపరచండి. ఎప్పటికప్పుడు మనము దేవునిలో ఏం చేసుకుంటా ఉండాలి అంటే, కంప్యూటర్లో ఒక బటన్ ఉంటుంది ఎఫ్ఐ అని, రిఫ్రెష్ బటన్ అని. ప్రతిసారి ఎఫ్ఐ కొట్టామనుకోండి అంత రిఫ్రెష్ అవుతుంటుంది ఇన్సైడ్గా. అట్లాగా మన జీవితాన్ని మనం ఎప్పుడు ప్రభువులు ఏం చేసుకుంటా ఉండాలి? రిఫ్రెష్ చేసుకుంటా ఉండాలి. లాస్ట్ క్రిస్మస్ రోజు బాబాయ్ చెప్పిన రీతిగా అంటే మన ఎలిజిబిలిటీస్ వీ నీడ్ టు చెక్, డయాగ్నోస్టిక్స్ అన్నాడు ఆ రోజు. వీఆర్ హౌ మచ్ ఎలిజిబుల్ టువర్డ్స్ గాడ్, మనం ఏ విధంగా దేవునికి ఎలిజిబుల్. కానీ మనం ఇట్లా ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమై ఉంటున్నాడు అంటే, ఆయన ఒక షీల్డ్ అయి ఉంటున్నాడు, మనల్ని కాపాడేవాడిగా ఉంటున్నాడు. మన ప్రభువు లేనిదే మనం ఏమై ఉంటున్నామంటే వ్యర్థమై ఉంటున్నాం. దానికి మనము కీర్తనలు
91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నాడు. ఇక్కడ ఆయన సత్యమును కేడెమును డాలునై ఉన్నాడు అని అంటాడు. డాలు దేనికి? ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మన ప్రొటెక్టర్ ఎవరు? మన దేవుడు. సో మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు ఆయన అని అంటే అసలుకి నాకు అనిపిస్తుంది వర్ణనాతీతం, వర్ణించలేనంతగా కాపాడుతున్నాడు. ఒక భక్తుడు అంటాడు, ఎక్కడో నేను చదివాను, ఒక భక్తుడు అంటాడు, సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెత్ యూ బ్రీత్, మనం పీల్చే ప్రతి ఒక్క శ్వాస దేవుని కృప లేనిదే పీల్చలేము. సో అదొకటి. పీలుస్తున్నాము అని అంటే దేవుడు నీ పట్ల ఏదో ఒక క్రియ చేయాలనుకుంటున్నాడు కాబట్టే నువ్వు ఇంకా శ్వాస పీల్చగలుగుతున్నావు అనేది అంటాడు భక్తుడు. సో దేవుడు అంటే మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎట్లా ఉంది అనేది చూస్తే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనల్ని ఆయన తన రెక్కలతో కప్పుతున్నాడు, కాచి కాపాడుతున్నాడు. కోడి తన పిల్లల్ని, మనం లిటరల్గా చూసేది ఏంటంటే కోడి పిల్లల్ని తీసుకొని రెక్కల కింద ఇట్లా దాచుకుంటుంది. ఎప్పుడు? ఒక గ్రద్ద, ఒక ప్రెడేటర్ ఏదన్నా వచ్చి పిల్లలకి హాని చేస్తుంది అన్నప్పుడు కోడి చిన్న సౌండ్స్ చేస్తుంది. సౌండ్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్ని పిల్లలు వచ్చి, మా చిన్నప్పుడు చూసేవాడిని, ఇప్పుడైతే నేను ఎక్కడ చూడట్లేదు కానీ చిన్నప్పుడు చూసేవాడిని, అది చిన్న చిన్న సౌండ్స్ చేసినప్పుడు ఆ పిల్లలు ఎక్కడన్నా ఉన్నాయండి అన్నీ పరిగెత్తి వచ్చేస్తాయి. ఒక 10, 6, 7, 8 అట్లా అన్నీ వచ్చేసి అన్నీ వచ్చి తల్లి ఒక రెక్కల కింద వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడు అదంతా ఇట్లా అనుకొని కూర్చుంటుంది. సో తన్ని తాను ఆ ప్రెడేటర్ ఒక గద్దకో లేదంటే చంపేదానికో ఏదో దానికి తన్ను తాను అప్పగించడానికి సిద్ధమైంది, కానీ తన పిల్లల్ని మటుకు కాపాడాలనుకుంటుంది. అదే విధంగా దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే తన రెక్కల కింద మనల్ని ఏం చేశాడు? కాపాడుతున్నాడు. ఒకసారి ఆశ్రయం, ఆయన సత్యము కేడెము డాలునై ఉంటుంది. అట్లాగా మనకి యొక్క షీల్డ్ ఎవరు అని అంటే మన ప్రభువే. మనం ఇహలోకంలో ఏ పనులు చేస్తున్నప్పటికీ, ఏ విధమైన మన జీవితంలో మనము ఏదైనా ఒక కొత్త కార్యం చేస్తున్నామా, లేదంటే ఇంకొక మన జీవితంలో ఒక పని చేస్తున్నామా, లేదంటే మన లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నామా, ప్రతి దానికి మన ప్రభు అయిన క్రీస్తు మనకేమై ఉంటున్నాడు? రక్షణ డాలై ఉంటున్నాడు. సో ఆయన మనం తీసుకునే ప్రతి స్టెప్ మనం ఏం చేయాలి? ప్రభువులో ధ్యానించి ఆయన్ని అడగాలి. అయ్యా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నీవు నాకు ఏం చేయి? సహాయం చేయి. నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు నాకు నీ సహాయం నాతో రాని ప్రభువా అని అంటాడు. కానీ చాలా మంది భక్తులు అంటారు కదా, నేను వెళ్ళేటప్పుడు నాతో కూడా నీ సన్నిధి రాని అని మనం చూస్తాం. అలాగే దావీదుని చూసినట్లయితే దావీదు కూడా ఎక్కడో పుట్టాడు, ఏడో అరణ్యంలో ఉన్నాడు, కానీ దేవుని చిత్తంలో దావీదు ఏమై ఉంటున్నాడు? ఇశ్రాయేలీలకి రాజై ఉంటున్నాడు. సో దావీదు పరిపాలన చూస్తే తక్కువ కాలం, కానీ ఆయన పరిగెత్తిన కాలం ఎక్కువ. అయినప్పటికీ దావీదుని ఏమని ఈరోజు సంబోధిస్తాం? మనం దావీదు మహారాజు అని అంటాం. ఈరోజు మనం ఇస్రాయెల్ దేశంలో కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పోయి చూస్తే డేవిడ్ స్టార్ అని అంటారు. వాళ్ళు అన్ని దగ్గర డేవిడ్ స్టార్ వాడతారు. ఎందుకంటే దావీదుకి అంత ప్రాముఖ్యత దేవుడు ఇచ్చినాడు. ఎందుకు అని అంటే డేవిడ్ హ్యాస్ బీన్ చూజన్ ఫ్రమ్ ది గాడ్. సో అదే రీతిగా ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏమై ఉన్నాడు? ఎన్నుకున్నాడు. మనము కూడా ఆయనలో నిశ్చత కలిగి నిజంగా జీవించినట్లయితే ఆయన మన నుంచి ఎన్నో కార్యాలు, ఈ నూతన సంవత్సరం అనుకుంటున్నాం కదా,
ఈ నూతన సంవత్సరంలో మన పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతుంటున్నాడు. అదే రీతిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9, 10 వచనాలు చదవరా? యెషయా గ్రంథము 41. నీవు నా దాసుడనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడైనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. ఇక్కడ ఏం చేస్తున్నాడు మన ప్రభు? మనకి కంఫర్ట్ని ఇస్తున్నాడు. సో మన జీవితంలో ఫస్ట్ ఏం చేశాడు? షీల్డ్ని ఇచ్చాడు. ప్రతి ఒక్క కష్టము, దుఃఖము అన్నిటి నుంచి ఆయన వేరే దాన్ని, శోధన నుంచి, సాతాను యొక్క అండకం నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? షీల్డ్ అయి ఉంటున్నాడు. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు? ఆయన కంఫర్ట్ ఇస్తున్నాడు. కంఫర్ట్ ఏమని చెప్తున్నాడు? నువ్వు భయపడద్దు, నేను ఎవరు నీతో ఉంటున్నారు? మన దేవుడు నేను నీతో ఉంటున్నాను అని హామీ ఇస్తుంటున్నాడు. ప్రతి విషయంలో ఏమంటున్నా? భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను భరతపరుస్తున్నా అంటున్నాడు. ఎందుకు మనల్ని ఆయన భయపడద్దు, దిగులు పడద్దు అని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు అని అంటే, ఇందాక ఆరాధనలో చెప్పినప్పుడు, తండ్రి ఎంత కోపిష్టైనా, ఎంత ఇదైనా తన పిల్లల్ని ఏం చేస్తాడు? ఆయన ప్రేమిస్తాడు. కంఫర్ట్, వాళ్ళకి ఏమి కావాలి, వాళ్ళకి నేను ఎటువంటి ఈవుల్ని ఇస్తే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు, ఎంత జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుంటాడంటే తండ్రి, ఒక తండ్రి పిల్లలకి ఏం కావాలి ఏంటని వాళ్ళకంటే ముందుగా ఆలోచించి నా బిడ్డకి ఇది అవసరం, నా బిడ్డకి ఇది కావాలి అనేది. అలాగే ప్రభువు ఎవరై ఉంటున్నారు? మన తండ్రి ఉంటున్నాడు. మనల్ని సృజించిన ప్రభువుకి మనకేమి కావాలా తెలీదా? తెలుసు, సమస్తము తెలుసు. కానీ ఆయన కోరుకున్నది ఏంటంటే, ఆయన మనల్ నుంచి అడగాలనుకుంటున్నాడు. మనం మన తండ్రిని అడగాలి, అయ్యా నేను నా వల్ల అయితే ఏమీ అవ్వదు, సమస్తం నీ అందే సాధ్యం. నాకు ఈరోజు పొద్దున వాస్తవానికి నిన్న మధ్యాహ్నం తినేటప్పుడు సునీత సువన్కి చూస్తా జ్వరం వస్తుందేమో అనింది. ఏం లేదు, వేడిగా ఉంటుంది అట్లే అని చెప్పాను. సునీత నైట్ డ్యూటీకి వెళ్ళిపోయింది. నైట్ ఫుల్ హై ఫీవర్ సువన్కి. ట్యాబ్లెట్ వేసాం, పండుకొని పొద్దున అంటుంది సునీత, వెళ్ళి పికప్ చేసుకుని వచ్చే టైంకి, నాకు తెలుసు నా బిడ్డకి జ్వరం వస్తుందని, అందుకని నేను ముందే చెప్పాను, నువ్వు వినలేదని. అప్పుడు అదే నెక్స్ట్ వర్స్ ఏమనిందంటే, దేవుడికి అన్నీ తెలుసు, మనకి ఏమి ఇవ్వాలనేది. అట్లా మనమే ఇంత ఆలోచనగా ఉంటే మన దేవుడికి ఎంత ఆలోచన ఉంటుంది మన మీద అనేది నాకు నిజంగా అప్పుడు అనిపించింది టక్కని. అసలుకి మనకి ఇంటర్నల్గా ఏముంటుంది, ఎట్లా అవుతుంది ముందు అనేది తెలియదు. అయినప్పటికీ మనమే ప్రిడిక్ట్ చేస్తుంటే, మన ప్రభువుకి అన్నీ తెలిసిన ప్రభువుకి మన గురించి తెలీదా? సో మన కష్టాల్లో, సుఖాలలో ప్రభువా నీవు నన్ను విడిచావు అనే భ్రమ ఏం చేయాలి? మనం తీసేయాలి. మనం ఎంతసేపటికి ఏం చేయాలంటే, ఆయన మీద ఆధారపడడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం బలహీనులం. ఆయన మనల్ని చేయబట్టుకొని ఉంటేనే మనము ఏం చేయగలం? నిలబడగలం. సో మన యొక్క సమస్తము, మన యొక్క జీవితంలో జరిగే ప్రతిదీ మనము దేవుడితో ఎప్పుడైతే డిస్కస్ చేసుకుంటా, ఎప్పుడైతే దేవుడితో మాట్లాడుతూ చేస్తూ ఉంటామో, అప్పుడు రియల్గా మనకి ఏమి ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు? కంఫర్ట్నెస్ ఇచ్చేగా దేవుడిగా ఉంటున్నాడు. సో మొత్తం మనం ఏం చేయాలి అంటే, కేవలం ఆయన మీద
ఆధారపడాలి. ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు నిజంగా మనల్ని కంఫర్ట్ చేసే దేవుడిగా ఉంటున్నాడు. అదే రీతిగా కీర్తనలు 121 కీర్తన 7, 8. ఆ, ఆ, హ్మ్, హ్మ్, ఆ, ఆ. నిరంతము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. నేను చాలాసార్లు ఆలోచిస్తాను. ఈ ఇది ఈ వర్డ్ డిస్కస్ చేసేటప్పుడు కూడా చాలా ఇంగ్లీష్ బైబిల్స్ కూడా 2, 3 రెఫర్ చేశా. కేజీవే, ఎన్ఐవి, స్టాండర్డ్ బైబిల్. ఎక్కడ చూసినా అవుట్ అండ్ ఇన్ కమ్ అని ఉంటుంది. వైల్ గోయింగ్ అవుట్ అండ్ కమ్ అని ఉంది. అంటే ఫస్ట్ అవుట్, కాదు కాదు, కమ్ అండ్ అవుట్ అని ఉంటుంది. రాక పోక అని ఉంటుంది. రాక పోక. ఈ విషయంలో మా శాలేమామ వాళ్ళ ఆమె ఏమవుతుంది, పెద్దమ్మ, చీరాలమ్మమ్మ అంటారు, ఆమె ప్రేయర్ చేసేది. మనం ఇప్పుడు కూడా మనం ఏమంటామంటే రాకపోకలేందు, ఇదే వర్స్ మనం కోట్ చేస్తుంటాం. ఆమె ఏమంటుంది, పోక రాకలేందు అని ప్రార్థన చేస్తుంది. నేను 2, 3 సార్లు ఆమె నోటీస్ చేశా. సో నాకు అనిపించింది ఈ వాక్యం చదివినప్పుడు, ఏమని అనిపించిందంటే రాక పోకలేందు అంటే ప్రభువు నిజంగా మన రాకని డిసైడ్ చేసేసాడు ఆయన. అంటే గో అండ్ కమ్ అనట్లేడ, కమ్ వైల్ గోయింగ్ అంటున్నాడు. అంటే నువ్వు వచ్చేది ఏం చేశాడు ఇక్కడ, ఆల్రెడీ యు ఆర్ కమింగ్ సేఫ్లీ అని అంటున్నాడు. నువ్వు రాక పోకలేందు దేవుడు నీకు తోడై ఉంటాడు అని అంటున్నాడు. అంటే నువ్వు క్షేమంగా వెళ్ళిపోయి వచ్చేస్తున్నావు అని చెప్తున్నాడు ఇక్కడ మనకి. సో వెన్ యు ఆర్ కమింగ్ సేఫ్లీ అనేది దేవుడి యొక్క చిత్తం అయితే, దేవుడు నిన్నేం చేస్తున్నాడు ఇక్కడ, కాపాడి ఉంటున్నాడు. సో నీవు చేసే ప్రతి జర్నీ, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఏమై ఉంటున్నాడు ఇక్కడ, ప్రభు నీ పట్ల ఉంటున్నాడు, నీతో ఉంటున్నాడు. సో యు ఆర్ ఇన్ ఏ సేఫ్ హ్యాండ్స్. దేవుడు చేతిలో నువ్వు సురక్షితమై ఉంటున్నావు. కానీ మనం చేయాల్సింది ఏంటి, మనము ఆయన మీద ఆధారపడాల్సిన వారిగా ఉంటున్నాం. ఎందుకు అని అంటే మనము మరి ఎక్కువగా చెప్తున్నాం, మనం ఎందుకు అనంటే బలహీనులము. కాబట్టి దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో అప్పుడే ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరము మన పట్ల ఉంటుంది. చివరిగా 2 సమూయేలు 'సమూయేల్ని కూడా చూసినట్లయితే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది చూజన్ మ్యాన్. దేవుడు ఆమెకి, వాళ్ళ అమ్మకి ఎంతమందో బిడ్డలు పుట్టి చనిపోయారు. చివరికి ఆమె ఏం చెప్పింది, ప్రామిస్ చేసిందయ్యా, ఈసారి పుడితే నేను ఎవరికి ఇస్తాను, నీ సేవకి ఇస్తానని. సో దేవుడు సమూయేలు ద్వారా ఇజ్రాయేలీలు ఎంతమంది వచ్చారండి, ప్రతి ఒక్క రాజులు, ఫస్ట్ రాజు ఎవరి చేత అభిషేకించబడ్డాడు, సమూయేలు చేత. సో స్టార్టింగ్. సో అలాగే మనము దేవుని పట్ల చూసినట్లయితే వీఆర్ చూజన్. నాకు అనిపిస్తుంది దేవుడు మనల్ని చూస్ చేసుకున్నప్పుడు మనం ఇంకా దేవుడిని చూస్ చేసుకోకుండా ఏం చేస్తున్నాం, మన యొక్క స్వ స్వ అదేమంటారు సొంత ఆలోచనలు, సొంత శక్తి చేతనో, సొంత బలము చేతనో, వీటి వల్ల మనం ఏం చేస్తున్నాం, దేవుణ్ణి నిర్లక్ష్యం పెడుతున్నాం, దేవుణ్ణి దూరం పెడుతున్నాం. కానీ దేవుడు అయినప్పటికీ మనల్ని ఏం చేశాడు, ప్రేమించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చి తన్ను తాను ఆ కలువరి కీరిపై అర్పించుకొని మన కొరకు పాప విమోచన, ఒక కొత్త నిబంధన క్రియేట్ చేశాడు. సో 2 సమూయేలు 22వ అధ్యాయము 3వ వచనం, నా దుర్గము
నేను ఆయనను ఆశ్రయించదను, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితి, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను. చాలు. ఇక్కడ అన్నిట్లో ఏమంటున్నాడు? రక్షించెను, రక్షించెను, రక్షించెను. ప్రతి దగ్గర నుంచి మనల్ని రక్షించున్నాడు. ఎప్పుడు మనము ఆయన్ని నా ఉన్నత దుర్గమా, నా ఆశ్రయమా, ఆయనే మన యొక్క హయ్యెస్ట్ ప్రీస్ట్ కానీ, మన జీవితంలో హయ్యెస్ట్ పొజిషన్ కానీ, మన మన లైఫ్లో మొట్టమొదటి స్థితి, ప్రాముఖ్యమైన స్థానంలో ఎవరిని పెట్టాలి? మన దేవుని పెట్టాలి. అప్పుడు మనకి ఏమై ఉంటుంది? సమస్తము సాధ్యమే, సమస్తము జయమే, సమస్తము మనకి ఆయనందే కలుగుతుంది. సో మనకి, మన పిల్లలకి మనం ప్రేమ ఎట్లా పంచుతున్నామో మన ప్రభువు మనకి అలాగా పంచుతున్నాడు. సో నూతన సంవత్సరం అనేది కాకుండా ప్రతి విషయంలో దేవుణ్ణి ఏం చేయాల్సిన వారిగా ఉంటున్నాం? మనము స్తుతించాల్సిన వారిగా ఉంటున్నాం. దినదినము ఈరోజు గడిచిపోయింది, రేపు కొత్త దినం మనకి. ఈరోజు నిద్రపోయినాము అని అంటే, రేపు లేస్తున్నాము అని అంటే నూతన దినమే. సో ఎంతమందో ఇహలోకంలో ఈ క్షణంలో గడిచిపోతున్నారు. కానీ దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి ఉంచాడు అని అంటే ఆ చిత్తంలో ఏదో ఒకటి మన పట్ల ఉంది. సో ఆ చిత్తాన్ని నెరవేర్చే వారిగా, ఆయనలో విశ్వాసతను కాపాడుకుంటూ నిత్యము ఆయన్ని స్తుతించే వారిగా ఉండుటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, కూడిక ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా ఉదయకాల సమయంలో మీ కృప చేత, నాయనా మీ ప్రేమ చేత మేమందరము కూడి నేను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభు, అందరినీ సకాలంలో నాయన వారి ప్రయాణాల్లో మీరు దీవించి ప్రభు నాయన మీ చెంతకు చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు. నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రార్థన విన్నపాలు ఏవేవైతే చెప్పి ఉంటున్నారో, గర్భిణీ స్త్రీలు, పెళ్ళి కావాల్సిన బిడ్డలు, నాయన అలాగే చదువుతున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, మా ప్రతి ఒక్క బిడ్డల్ని మేము జ్ఞాపకం చేసుకొని మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుంటున్నాం. మీ కృపచేత వారికి కావలసిన జ్ఞానం ఇవ్వండి, వారికి కావలసిన ఆరోగ్యం ఇవ్వండి, వారికి కావలసిన మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. నాయన ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నాయన దూర ప్రాంతంలో ఉంటున్న జాషువా, తారా, కిరణ్ కుటుంబాలని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హనీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా బంధుమిత్రాలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వేరే వేరే ప్రదేశాల్లో ఉండి నిన్ను ఆరాధిస్తున్న మీ ప్రియబిడ్డల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సేవకులు, నాయన మిషనరీ పరిచయలో ఉంటున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి కావలసిన మెండైన దీవెనలు దయచేయండి. ప్రతి ఒక్కరిని విడువక ఎడబాయక నిత్యము కాచి కాపాడుతున్న గొప్ప దేవా స్తోత్రాలు. మేము అడుక్కున్నానే మా అవసరతలు అక్కర్లు తీరుస్తున్నాం. నాయన మా అవసరతలు అక్కర్లు మాకంటే బాహాటంగా మీరు ఎరిగిన దేవుడివి, అందుబట్టి స్తోత్రాలు. మీరు మా పట్ల ఉండి మా పక్షాన ఉండి మీరు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఇచ్చిన కానుకల్ని మీ మహిమార్థమై మీ సేవా పరిచయ కొరకు వాడటానికి మా జ్ఞానాల్ని ఆయుత్తపరచండి. నాయన తిరిగి మళ్ళీ బయలుదేరి వెళ్తుండగా మీ కృపచేత నింపండి. నాయన క్షేమంగా ఇంటికి చేరి నాయన ఒకరినొకరు ప్రేమించుకొని ఆదరించుకొని నాయన తిరిగి నేను స్తుతించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. నీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఇలాగే కూడి నేను స్తుతించి గణపరిచి కీర్తించే భాగ్యం మాకు దయచేయమని, అంతవరకు మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావాలు అర్పిస్తూ మా ప్రభు అయిన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. కూడిక ముగిసింది. అందరికీ వందనాలు.